హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ కూడా చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇట్స్ ఏ రొటీన్ ప్రాసెస్. ప్రతిరోజు దీని గురించి మీరు న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలు తీసుకొని వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ పరంగా మీకు యూపీఎస్సీ కావచ్చు, అలానే స్టేట్ పీసీఎస్కి సంబంధించి ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉంది కదా, సో గ్రూప్ 1 ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా కాన్సెప్ట్ విత్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే మీకు ఇంతకుముందు కాన్సెప్ట్స్లా ఉండేది, ఇప్పుడు ఫ్యాక్ట్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యాక్ట్స్ అనేది మీకు స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతాయి. సో ఇవాళ ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా డిస్కస్ చేసుకుందాం. ఇలానే ప్రతిరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్, ఈవెంట్స్, తర్వాత ప్రిలిమ్స్ ప్రశ్నలు ఏమన్నా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇవాళ చూస్తే మనకు వచ్చేసి 14th అక్టోబర్కి సంబంధించి ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎక్సైజ్ పవర్ ఎక్స్ 2022. సో రీసెంట్గా ఒక ఎక్సైజ్ జరిగింది. మనకి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ జరుగుతుంటాయి, కోస్ట్ గార్డ్స్ ఉంటారు కదా, కోస్ట్ గార్డ్స్ సంబంధించి జరుగుతుంటాయి, నేవల్కి సంబంధించి ఉంటాయి, ఎయిర్ ఫోర్సు, అట్లనే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని ఎక్సైజ్ అనేవి చేస్తూ ఉంటాయి అనమాట. వాటిలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వచ్చేసి ఇది ఎక్సైజ్ పవర్ ఎక్స్ 2022. అదేంటో చూద్దాం. సెర్ట్ ఇన్ అండ్ పవర్ సో సిఎస్ఆర్టీస్ రీసెంట్లీ ఆర్గనైజ్డ్ ది సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్ కాల్డ్ ది పవర్ ఎక్స్. చూడండి, చాలామందికి ఎక్సైజ్ అనగానే జాయింట్ మిలిటరీ ఎక్సైజో, జాయింట్ నావల్ ఎక్సైజో, లేకుంటే జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, ఎయిర్ ఎక్సైజ్ గుర్తొస్తూ ఉంటాయి. మామూలు ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అనేది డిఫరెంట్, ఇట్స్ ఎ సైబర్ సెక్యూరిటీ. ఇంతకుముందు కూడా ఒకటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఎక్సైజ్ అనేది జరిగింది. దాని గురించి కూడా నేను ఆ ప్రీవియస్ డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను కొన్ని ఇంపార్టెంట్ ఏమున్నాయని చెప్పేసి. సో ఇక్కడ ఈ పవర్ ఎక్స్ అనేది ఏంటంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ ప్రిపేర్ చేస్తారు కదా క్వశ్చన్స్, అక్కడ మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు. మీరు ఏదో ఇది ఇండియాకి వేరే కంట్రీకి సంబంధించిందని స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఏ సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. Cyber Security Exercise Power X was designed and organized jointly by the Indian Computer Emergency Response Team. CERTIN already చెప్పాను కదా, CERTIN అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనమాట. సో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియాకి సంబంధించింది కాబట్టి. అండ్ పవర్ సిఎస్ఆర్టీసీ అంటే కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్స్ ఇన్ ది పవర్ సెక్టార్. ఈ రెండు అనమాట, CERTIN ఒకటి, పవర్ సిఎస్ఆర్టీస్, ఈ రెండు కలిపి జాయింట్గా ఇద్దరు కొలాబరేట్ అయ్యి జాయింట్గా దీన్ని అయితే చేస్తున్నారు అనమాట, ఎక్సైజ్ అయితే చేస్తున్నారు. సో మన ఇండియాకి ఎక్కువగా సైబర్ థ్రెట్స్ వస్తూ ఉంటాయి. మనకి ఎక్కువగా మనం చూస్తే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మన నైబరింగ్ కంట్రీస్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, ఇక ఇటువంటి శ్రీలంక ఎక్కడి నుంచి మనకి ఎక్కువగా హ్యాక్ అవుతూ ఉంటాయి. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వెబ్సైట్ కావచ్చు, పిఎంఓ సైటు, సమ్టైమ్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇలా గవర్నమెంట్కి సంబంధించిన వాటి ఇన్ఫర్మేషన్ని లాగేస్తూ ఉంటారు, డిఫెన్స్కి సంబంధించినవి. అలానే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు కదా, బ్యూరోక్రాట్స్, వాళ్ళ యొక్క అకౌంట్స్ కూడా హ్యాక్ అవుతూ ఉంటాయి, సోషల్ మీడియా అకౌంట్స్ ఇట్లాంటివి కూడా. ఇవన్నీ కూడా వాటిని నిర్మూలించాలి, ఇటువంటి సైబర్ థ్రెట్స్ అనేవి ఉండకూడదు మనకి ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో ఇటువంటి ఎక్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. ద CERTIN హోస్టెడ్ బై ది సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్ ఆన్ ఇట్స్ సైమల్టేనియస్ ప్లాట్ఫామ్. సో మామూలుగా ఈ సైబర్ సెక్యూరిటీని ఇది హోస్ట్ చేస్తుంది. ఏది CERTIN అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీము, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీము హోస్ట్ చేస్తుంది అనమాట. ద ఈవెంట్ విట్నెస్డ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ మోర్ దాన్ 350 అఫీషియల్స్ ఫ్రమ్ వేరియస్ పవర్ సెక్టార్ యూటిలిటీస్. సో మొత్తం ఈ ఎక్సైజ్లో ఎంతమంది పాల్గొంటున్నారు? మామూలుగా మనకి ఏదైనా కంట్రీకి మధ్య ఎక్సైజ్ అయితే 2 కంట్రీస్ మాత్రమే ఉంటాయి, లేకుంటే ఒక పెద్ద ఎక్సైజ్ అయితే మల్టీనేషనల్ ఎక్సైజ్ అయితే చాలా కంట్రీస్ అనేవి పాల్గొంటూ ఉంటాయి. ఇక్కడ ఇది ఓన్లీ మన ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇందులో మొత్తం 350 అంటే 350 మంది అఫీషియల్స్ అనమాట, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇందులో పార్ట్ అవుతున్నారు. తర్వాత 193 పవర్ సెక్టార్ యూటిలిటీస్ వర్ ఇన్వైటెడ్ టు టేక్ పార్ట్ ఇన్ ది ఎక్సైజ్. సో మొత్తం 193 పవర్ సెక్టార్కి సంబంధించి యూటిలిటీస్ కూడా ఇందులో పార్ట్గా తీసుకుంటున్నారు. తర్వాత అఫీషియల్స్ ఆఫ్ ఎక్సైజ్ ప్లానర్ టీమ్ ఆఫ్ పవర్ సిఎస్ అండ్ కొలాబరేటెడ్ విత్ ది సెట్ టీమ్ ఇన్ ది ఎక్సైజ్ కోఆర్డినేటర్స్. సో ఇక్కడ ఇందా చెప్పినట్టు సిఎస్ఆర్టీస్ ఉంది కదా, కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్స్ ఇన్ పవర్ సెక్టార్, వాళ్ళు సిఆర్టీ టీమ్తో కలిసి కొలాబరేట్ అయ్యి కోఆర్డినేటర్గా అయితే ఇక్కడ వర్క్ చేస్తారనమాట ఈ ఎక్సైజ్లో. సో తర్వాత ద ఆబ్జెక్టివ్ ఆఫ్ రీసెంట్లీ కండక్టెడ్ సైబర్ సెక్యూరిటీ ఎక్సైజ్ ఈస్ టు రికగ్నైజ్, అనలైజ్ అండ్ రెస్పాండ్ టు సైబర్ ఇన్సిడెంట్ ఇన్ ది ఐటీ అండ్ ఓటీ సిస్టమ్స్. సో ఇక్కడ చూడండి, అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ సెక్యూరిటీ అంటే ఈ ఎక్సైజ్ యొక్క పవర్ ఎక్స్
2020 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి రీసెంట్లీ క్లౌడెడ్ సైబర్ సెక్యూరిటీ రికగ్నైజ్ అనలైజ్ అండ్ రెస్పాండ్, రికగ్నైజ్ అనలైజ్ అండ్ రెస్పాండ్ అనమాట టు సైబర్ ఇన్సిడెంట్ ఇన్ ది ఐటీ అండ్ ఓటీ సిస్టమ్స్ అనమాట. సో ఇట్లా ఐటీ పరంగా కావచ్చు, ఓటీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు సాల్వ్ చేయడానికి ముందుంటారనమాట. తర్వాత థీమ్ ఆఫ్ ది ఎక్సైజ్. సో ప్రతి సమ్మిట్కి మీరు చదువుకునే ప్రతి సమ్మిట్ కావచ్చు, కాన్ఫరెన్స్ కావచ్చు, ఏదైనా గ్రూప్కి సంబంధించి కావచ్చు, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది థీమ్ అనమాట. థీమ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి థీమ్ ఏంటంటే డిఫెండింగ్ సైబర్ ఇండ్యూస్డ్ డిస్రప్షన్ ఇన్ ఐటీ అండ్ ఓటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గుర్తుపెట్టుకోండి థీమ్ ఏంటంటే, థీమ్ చాలా ఇంపార్టెంట్ ఏ సబ్మిట్కి అయినా. సో థీమ్ ఏంటంటే దీని యొక్క పవర్ ఎక్స్ 2020 యొక్క థీమ్ ఏంటంటే డిపెండింగ్ సైబర్ ఇండ్యూస్డ్ డిస్రప్షన్ ఇన్ ఐటీ అండ్ ఓటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇంకా ఇట్ హెల్ప్డ్ అఫీషియల్స్ వర్కింగ్ ఇన్ పవర్ యూటిలిటీస్ టు లెర్న్ ప్రాక్టీస్ రెస్పాండ్ టు ది సైబర్ థ్రెట్స్. సో ఎలాంటి సైబర్ థ్రెట్స్ వచ్చినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, మన ఇండియాకి సంబంధించి ఎలాంటి సైబర్ థ్రెట్స్ వచ్చినా బయట దేశాల నుంచి కావచ్చు, డొమెస్టిక్గా కావచ్చు, ఫారెన్ నుంచి కావచ్చు, ఎలాంటి థ్రెట్స్ వచ్చినా కూడా వీళ్ళు దిగ్విజయంగా వాటిని రిటాలియేట్ చేస్తారన్నమాట. సో అటువంటి ఎథికల్ హ్యాకింగ్ టీమ్స్ అన్ని కూడా వీళ్ళు రెడీ చేస్తారు. సో ఇది కాబట్టి మీరు ఓవరాల్ గుర్తుపెట్టుకోవాల్సింది పవర్ ఎక్స్ ఎక్సైజ్ పవర్ ఎక్స్ 2020 అంటే ఏంటంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజు. ఓకేనా. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ కెర్చ్ అనేది ఇంపార్టెంట్. కెర్చ్ బ్రిడ్జ్ కొలాప్స్. సో రీసెంట్గా కెర్చ్ దగ్గర ఒక బ్రిడ్జ్నే కొలాప్స్ అయింది. యాక్చువల్గా ఈ ఈవెంట్ నేను ఒక 2 days ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అక్కడ మిస్ అయింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్, మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పరంగా యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఆ పాయింట్ వచ్చేసి ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను. సో కెర్చ్ బ్రిడ్జ్ కొలాప్స్ అంటే చూడండి, ఏ ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్ప్లోజన్ కాజ్డ్ ది పార్షియల్ కొలాప్షన్ ఆఫ్ ది కెర్చ్ బ్రిడ్జ్ విత్ కనెక్ట్స్ ది రష్యా విత్ క్రీమియా. సో మామూలుగా మనం చూస్తే క్రీమియా ఉంది కదా, క్రీమియా అనేది ఒకప్పుడు ఉక్రెయిన్కి సంబంధించిన ప్రాంతం అక్కడ ఉన్నది. దాన్ని రష్యా అయితే ఆక్రమించింది అనమాట. ఎక్కడ బ్లాక్ సీ దగ్గర ఉంటుంది. సో దీని అయితే ఆక్రమించింది. సో దీన్ని ఆక్రమించిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ కట్టారు అనమాట. క్రీమియాకి రష్యాకి సంబంధించి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో క్రీమియా ప్రాంతము రష్యా ప్రాంతానికి స్ట్రైట్ ఉంటుంది కదా, ఇక్కడ వాటర్ ఉంటాయి, ఇక్కడ అంతా కూడా సముద్రం ఉంటుంది. సో ఇక్కడ బ్రిడ్జ్లా కట్టుకున్నారు వాళ్ళు. సో ఇది రష్యా, ఇది క్రీమియా అనమాట. ఇది క్రీమియా, ఇది రష్యా. సో బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ ఏమైందంటే రీసెంట్గా కొంచెం దెబ్బతిన్నది. ఎందుకంటే ఒక ఫ్యూయల్ ట్యాంక్ షిప్ వెళ్తూ పేలిపోయింది, అది ఎక్స్ప్లోజన్ అయింది, అక్కడ దెబ్బతిన్నది అనమాట. ఇప్పుడు మనము దీనికి సంబంధించి ఈ క్రిస్టైట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. చాలా ఇంపార్టెంట్. కెర్చ్ స్ట్రైట్ కావచ్చు, కెర్చ్ బ్రిడ్జ్ కావచ్చు, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. అసలు ఈ కెర్చ్ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ చూడండి, ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో చూడండి, కెర్చ్ బ్రిడ్జ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది క్రీమియా బ్రిడ్జ్. దీన్నే క్రీమియా బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. కెర్చ్ బ్రిడ్జ్ని ఈజ్ ఏ రోడ్ అండ్ రైల్ బ్రిడ్జ్ కనెక్టింగ్ ది రష్యా విత్ క్రీమియన్ పెనిన్సులా. సో రష్యా కంట్రీ అనేది క్రీమియా యొక్క ద్వీపకల్పంతో కనెక్టింగ్ అవుతుంది అనమాట. బై రోడ్డు అండ్ రైలు, 2 roads ద్వారా కనెక్ట్ అవుతుంది ఈ బ్రిడ్జ్ అనేది. ఇంపార్టెంట్. క్రీమియాతో రష్యా కనెక్ట్ చేసేది ఈ బ్రిడ్జ్ అనమాట. క్రీమియా బ్రిడ్జ్ లేదా దీని వచ్చేసి కెర్చ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. దీంట్లో 2 ఉన్నాయి, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, రైల్వే ట్రాన్స్పోర్ట్, 2 అయితే ఉన్నాయన్నమాట. సో తర్వాత చూడండి, ఇట్ ఈస్ ది లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ది యూరోప్. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. సో ఈ కెర్చ్ బ్రిడ్జ్ అనేది, క్రీమియా బ్రిడ్జ్ లేదా కెర్చ్ బ్రిడ్జ్ అనేది యూరోప్ కాంటినెంట్ మొత్తం మీద కూడా లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట, అతి పొడవైనటువంటి బ్రిడ్జ్. సో ది బ్రిడ్జ్ పాసెస్ ఓవర్ ది కెర్చ్ స్ట్రైట్. ఇందా చెప్పాను కదా, కెర్చ్ స్ట్రైట్ ఉంటుంది, కెర్చ్ స్ట్రైట్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రైట్ నుంచి ఇది పోతూ ఉంటుంది. సో ఇట్లా, సో ఇది ఒకటి జలసంధి అంటారు. స్ట్రైట్ వచ్చేసి తెలుగులో జలసంధి అంటారు. సో దట్ ప్రొవైడ్స్ ఓన్లీ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ది రష్యాస్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ క్రీమియం పెనిన్సులా విచ్ అనెక్స్డ్ ఇన్ 2014 బై రష్యా ఫ్రమ్ ది ఉక్రెయిన్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, 2014 సంవత్సరంలో ఉక్రెయిన్ నుంచి క్రీమియాని రష్యా అయితే ఆక్రమించింది. రష్యా అనెక్స్డ్ క్రీమియా ఫ్రమ్ ది ఉక్రెయిన్ ఇన్ 2014. ఓకేనా, గాట్ ఇట్. సో ఇట్లా ఆక్రమించింది అనమాట. రష్యా అనేది ఉక్రెయిన్ నుంచి క్రీమియాని 2014లో ఆక్రమించిన తర్వాత వాళ్ళు మొత్తం క్రీమియా మొత్తాన్ని కూడా రష్యా అధీనంలో పెట్టుకుని వాళ్ళు బ్రిడ్జెస్ అయితే వేసుకున్నారు అనమాట నీట్గా. రైల్వే బ్రిడ్జు, అలానే రోడ్ బ్రిడ్జు. సో ద 19 kilometer లాంగ్ బ్రిడ్జ్ ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఆఫ్ ది వ్లాదిమిర్ పుతిన్. ఇట్ వాజ్ ఓపెన్ బై రష్యన్ ప్రెసిడెంట్ 2018. సో చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్ ఇది, మొత్తం 19 kilometers ఉంటుందంట. ఎంత పెద్ద బ్రిడ్జ్ చూడండి. ఈ బ్రిడ్జ్ అనేది 19 kilometers డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇది వ్లాదిమిర్ పుతిన్, సో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రాజెక్టుల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది 2018లో ఓపెన్ చేశారు. దీన్ని 2018లో ఈ బ్రిడ్జ్ని అయితే ప్రారంభించారు. సో ఇట్ సింబాలైజ్ ది యూనిఫికేషన్ ఆఫ్ క్రీమియా విత్ అండ్ రష్యా. అంటే క్రీమియా అనేది మాలో అంతర్భాగము అని రష్యా చెప్పడానికి ఈ బ్రిడ్జ్ అనేది సింబల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. ద బ్రిడ్జ్ హ్యాస్ సపరేట్ రోడ్వే, రైల్వే. సో సపరేట్ రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి. దే ఆర్ సపోర్టెడ్ బై కనెక్టింగ్ ది స్టీల్స్ దట్ దే సపోర్ట్స్ వైడర్ స్పాన్ హెల్డ్ బై ది స్టీల్ ఆర్క్స్ పాయింటెడ్ ది షిప్ ట్రావెల్స్ బిట్వీన్ ది అజోవ్ సీ అండ్ బ్లాక్ సీ. అంటే ఇక్కడ చూడండి, మీకు
ఇప్పుడు బ్లాక్ సీ ఉంటుంది, ఇక్కడ సీ ఆఫ్ అజోవ్ ఉంటుంది. సో ఈ రెండుని కనెక్ట్ చేస్తుంటుంది. కెర్స్టైట్ ఉంటుంది, ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఇది సీ ఆఫ్ అజోవ్, ఇది వచ్చేసి బ్లాక్ సీ, ఇది బ్లాక్ సీ, రెండుని కలుపుతూ ఉంటుంది కెర్స్టైట్. కాబట్టి ఇక్కడ అజోవ్ సీని బ్లాక్ సీని కలుపుతూ స్టీల్, మొత్తం స్టీల్తో నిర్మించారు దాన్ని. చాలా బాగుంటుంది ఆ బ్రిడ్జ్ కూడా, మీరు చూడండి. ఇక్కడ వచ్చేసి చూడండి, చాలా ఇంపార్టెంట్. ద ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ది బ్రిడ్జ్ $3.6 బిలియన్. మొత్తం బ్రిడ్జ్ కాస్ట్ $3.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ అయితే అయిందనమాట. సిన్స్ ఇట్ ఈస్ ద ఓన్లీ డైరెక్ట్ లింక్ బిట్వీన్ రష్యా అండ్ క్రీమియా, ఇట్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ది సప్లైయింగ్ ఫ్యూయల్, ఫుడ్ అండ్ అదర్ కీ గుడ్స్ టు క్రీమియా, అండ్ ఇట్ host పోర్ట్ ఆఫ్ ది సెవెస్టోపోల్, ద హిస్టారిక్ హోమ్ ఆఫ్ ది బేస్ ఆఫ్ రష్యన్ బ్లాక్ సీ ఫ్లీట్. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రష్యా నుంచి క్రీమియాకి ఫ్యూయల్, ఇంధనం పంపాలన్నా, నెక్స్ట్ ఫుడ్ కావచ్చు, ఆహారం పంపాలన్నా, ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ గూడ్స్ పంపాలన్నా ఈ బ్రిడ్జ్ కీలకం అనమాట. తర్వాత ఇక్కడ పోర్ట్ సిటీ ఉంటుంది. సో ఇక్కడ పోర్ట్ సిటీ వచ్చేసి సెవెస్టోపోల్ అనే ఒక పోర్ట్ సిటీ ఉంటుంది. ఇది బ్లాక్ సీ, నల్ల సముద్రంలో ఉన్నటువంటి రష్యాకు సంబంధించిన ఇంపార్టెంట్ పోర్ట్ అనమాట. ఇది ఒకటి. సో గుర్తుపెట్టి ఇట్లాంటి లొకేషన్స్ అడుగుతారు. పోర్ట్ ఆఫ్ సెవెస్టర్ అనేది రష్యాకు సంబంధించింది, బ్లాక్ సీలో ఉండే పోర్టు. It became a major supply routine for the Russian forces after the military campaign against the Ukraine was launched February 24, 2022. ఇటువంటి ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రష్యా అనేది ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కదా, యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యా ఫోర్సెస్ ఉక్రెయిన్లో వెళ్ళడానికి ఇది మంచి అవకాశం అనమాట. అంటే వీళ్ళు రష్యా నుంచి ఆ బ్రిడ్జ్ ద్వారా క్రీమియాకి వచ్చి క్రీమియా నుంచి అటాక్ చేస్తున్నారు ఉక్రెయిన్ మీద. సో ఈ విధంగా ఎప్పుడు స్టార్ట్ అయింది వారు? ఫిబ్రవరి 24న స్టార్ట్ అయింది అన్నమాట 2022లో. ఇట్లా ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ కాబట్టి నోట్ చేసి పెట్టుకోండి. సో తర్వాత చూడండి, సో జస్టిస్ సివై చంద్రచూడ్, సో 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో మనకి EU లలిత్ గారు, సో ఉదయ్ ఉమేష్ లలిత్ గారు మనకి ఇప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఆయన పదవీ కాలం అయితే అయిపోద్ది అనమాట. సో ఆయన పదవీ కాలం అయిపోతానే ఇమ్మీడియట్గా మనకి ఎవరున్నారు? సో జస్టిస్ DY చంద్రచూడ్ గారు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి అయితే అవుతారనమాట. చూద్దాం. జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. సో DY అంటే ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఈ సెట్ టు బికమ్ ఏ 15th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ నవంబర్ 2022. సో ఎన్నో అంటే 50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఈయనైతే ప్రమాణ స్వీకారం చేస్తారు త్వరలో, నవంబర్లోనే. సో ద కరెంట్ CJ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా EU లలిత్, ఉదయ్ ఉమేష్ లలిత్, nominated the Justice CY Chandrachud as the successor during the meeting involving other judges of the Supreme Court held at the October 11 October 11, 2022. సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్టు. సో మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ CJIకి ఒక పత్రాలు ఇస్తారనమాట, అంటే నామినేట్ చేస్తారు ఈయన అని చెప్పి, కొలీజియం ద్వారా నామినేట్ చేస్తారు కదా, అట్లా ఆయన చెప్తారనమాట ఆయన పేరు. ఇప్పుడు మనకి లలిత్ గారు, ఉదయ్ ఉమేష్ లలిత్ గారు DY చంద్రచూడ్ గారి పేరును అయితే చెప్పారనమాట, సిఫార్సు చేశారు. అంటే ఎక్కువ సీనియారిటీని బేస్ చేసుకొని ఇస్తారు ఇట్లా. సో ది CJI రికమెండేషన్స్ టు ది గవర్నమెంట్ విల్ కిక్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది 50 జడ్జెస్ ఆఫ్ ఇండియా. సో ఎప్పుడైతే ఉదయ్ ఉమేష్ లలిత్ గారు సిఫార్సు చేశారు, ఇమీడియట్ గవర్నమెంట్ అయితే ప్రొసీడ్ అయింది. సో త్వరలోనే జస్టిస్ DY చంద్రచూడ్ గారిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అయితే నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్. ఓత్ ఎవరు తీసుకుంటారంటే ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఓత్ తీసుకుంటారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఎక్సర్సైజ్ ప్రస్థాన్ ఒకటి వచ్చింది. సో ఎక్సర్సైజ్ ప్రస్థాన్ వాజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ ది October 11 to 12 ఆఫ్ దిస్ ఇయర్. సో ఇది కృష్ణా గోదావరి బేసిన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఏరియా. ఇది రీసెంట్గా October 11 నుంచి 12 వరకు చేశారు, కాకపోతే దీని గురించి అప్డేట్ అనేది ఇప్పుడు ఇస్తున్నాను. చూడండి అసలు ఏంటి ఈ ప్రస్థానం అనేది. కృష్ణా గోదావరి బేసిన్ అంటున్నారు, ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఏరియాకి సంబంధించిన అంటున్నారు. ఏంటి అసలు ఏంటో చూద్దాం. ప్రస్థాన్ ఇది ఆఫ్షోర్ సెక్యూరిటీ ఎక్సైజ్ దట్ ఈజ్ హెల్డ్ ఎవ్రీ 6 months. ఈ ప్రస్థానం అనేది ఒక సెక్యూరిటీ ఎక్సైజ్ అనమాట. మనకు వీళ్ళు ఉంటారు కదా, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు చేసేటువంటి ఎక్సైజ్ ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటారు, ప్రతి ఎవ్రీ 6 months ఒకసారి కండక్ట్ చేస్తుంటారు. ఇట్స్ మెయిన్ పర్పస్ యూజ్ ఇంటిగ్రేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ ఇన్ ది ఆఫ్షోర్ డిఫెన్స్. అంటే ఆఫ్షోర్ అనమాట, ఆఫ్షోర్ డిఫెన్స్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రక్షిస్తూ ఉంటారు. ఇట్ వాజ్ రీసెంట్లీ కండక్టెడ్ ది ఏజెస్ ఆఫ్ ది ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ. సో ఇది ఎవరికి సంబంధించిందంటే ఈస్టర్న్, మనకి చూడండి ఇండియా ఇలా ఉంటుంది కదా, సో ఇండియా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ అనమాట మనకి వైజాగ్ దగ్గర కృష్ణా గోదావరి బేసిన్ దగ్గర జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడంతా మనకి ఏంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ అనమాట. ఇదంతా కూడా ఈస్టర్న్ నేవల్ కమాండ్, ఇండియన్ నేవీకి సంబంధించిన వాళ్ళు ఇది కండక్ట్ చేస్తారు. ద ఎక్సైజ్ విట్నెస్డ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ వేరియస్ ఆయిల్ ఆపరేటర్స్, ONGC, రిలయన్స్, వేదాంత
అండ్ అదర్ ఇన్వాల్వ్స్ ఇన్ ది మెరీన్ సెక్యూరిటీ. సో ఇక్కడ కేజీ బేసిన్లో ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. ఎవరు ఉంటారంటే ఇక్కడ ఓఎన్జీసీ ఉంది, మనకి ఓఎన్జీసీ ఒకటి ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ఉంది కదా, దానికి సంబంధించింది ఆర్గనైజేషన్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. తర్వాత రిలయన్స్ ఒకటి కావచ్చు, వేదాంత, వీళ్ళందరూ కూడా ఇందులో పార్ట్ అవుతారు. ఇట్ ఆల్సో సా ది పార్టిసిపేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ మెరీన్ పోలీస్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇందులో ఇండియన్ నేవీ కాకుండా ఆంధ్రప్రదేశ్ మెరీన్ పోలీస్ ఉంటారు కదా, వాళ్ళు పాల్గొంటున్నారు, ఫిషరీ డిపార్ట్మెంట్ పాల్గొంటున్నారు, తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సో ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ టు యాక్సెస్ ది ఓవరాల్ సెక్యూరిటీ అండ్ ప్రిపేర్నెస్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఇన్ ది ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఏరియా. అంటే ఇప్పుడు బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, కృష్ణా గోదావరి బేసిన్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, వీళ్ళు ఆఫ్షోర్ దగ్గర సమస్యలు వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఏరియాలో వీళ్ళు ఇమీడియట్గా దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, ప్రిపేర్నెస్ చేయడం అంతా కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ ప్రస్థానం, ఎక్సైజ్ ప్రస్థానం అంటే ఏంటంటే కృష్ణా గోదావరి బేసిన్ డెవలప్మెంట్ ఏరియా ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఏరియాకి సంబంధించింది. అక్కడ రక్షణ కోసం వీళ్ళు చేస్తారు. ఇది ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేసేది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మెరీన్ పోలీస్ కావచ్చు, ఫిషరీ డిపార్ట్మెంటు, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కూడా పాల్గొంటారు. సో దాంతోపాటు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా పాల్గొంటాయి. కాబట్టి స్టేట్మెంట్స్ అడిగేదానికి అవకాశం ఉంది. ప్రైవేటు అలాగే పబ్లిక్ కంపెనీస్ కూడా, మన గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కదా, అవి కూడా పిఎస్సి కూడా పాల్గొంటాయి. ఓఎన్జీసీ కావచ్చు, వేదాంత, రిలయన్స్, ఇవన్నీ కూడా పాల్గొంటాయి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ చూద్దాం. ఇంపార్టెంట్, నాస్కామ్ రెస్పాన్సిబుల్ బై ఏఐ హబ్ అండ్ రిసోర్స్ కిట్. సో నాస్కామ్ రెస్పాన్సిబుల్ ఏఐ హబ్ అండ్ రిసోర్స్ కిట్. చూడండి, ద నాస్కామ్ హ్యాజ్ లాంచ్డ్ ది రెస్పాన్సిబుల్ ఏఐ హబ్ అండ్ రిసోర్స్ కిట్ టు సపోర్ట్ ది రెస్పాన్సిబుల్ అడాప్టేషన్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడర్న్ వరల్డ్లో. సో ఆధునిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మన మనుషులు చేసే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా కంప్యూటర్స్ చేస్తూ ఉన్నాయి. కంప్యూటర్స్ చేయడము, మన గ్రాఫిక్స్ కావచ్చు, ఇవన్నీ విఎఫ్ఎక్స్ ఉన్నాయి కదా, అలాంటివన్నీ చేస్తున్నాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, ఇది మొత్తం మనిషి ఏ విధంగా ఫీల్ అవుతాడు, ఏ విధంగా స్మెల్ చూస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఎటువంటి ఎమోషన్స్ ఉంటాయి, ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనకి సోఫియా అని ఒక రోబోట్ ఉంది. ఆ రోబోట్ చూడండి, మొత్తం మనుషులు చేసి అన్నీ చేస్తుంది, అన్ని పనులన్నీ చేస్తూ ఉంటుంది, ఆలోచిస్తుంది, స్మెల్ చూస్తుంది, ఎమోషన్స్ ఉంటాయి. సో ఇలాంటి పనులన్నీ చేస్తుంది. తర్వాత అన్నీ కూడా డిస్కస్ చేస్తూ క్లియర్గా చెప్తుంది. మనం ఎటువంటి వస్తువు ఇచ్చినా దాని గురించి చెప్తుంది, ఏంటని చెప్తుంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇట్లా అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి ఇది తీసుకొచ్చాడు అనమాట. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్, నాస్కామ్స్ అంటే అర్థం, ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్, నాస్కామ్స్, హ్యాస్ కొలాబరేటెడ్ ఇండస్ట్రీ లైక్ పార్ట్నర్స్ విత్ ది మైక్రోసాఫ్ట్, టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐబిఎం రీసెర్చ్, డిలైట్ అండ్ ప్రాక్టికల్ అనలిటిక్స్ టు లాంచ్ ది రెస్పాన్సిబుల్ ఏఐ హబ్ అండ్ రిసోర్స్ కిట్. సో ఈ ఏఐ హబ్ రిసోర్స్ కిట్ని ప్రారంభించడానికి ఈ నాస్కామ్స్ అనేది, అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ఏం చేసిందంటే, ఇది మిగతా పెద్ద పెద్ద కంపెనీస్తో కొలాబరేట్ అయింది అనమాట, జాయింట్గా కొలాబరేట్ అయింది. అవి ఏంటి అంటే మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఐబిఎం, డిలైట్ అండ్ ప్రాక్టికల్ అనలిటిక్స్తో కొలాబరేట్ అయ్యి దీని అయితే చేస్తున్నారు అనమాట. ఓకే, అర్థమైంది కదా ఇదంతా కూడా. సో ఏఐని డెవలప్ చేయడానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏఐ అడాప్టేషన్ ఇండెక్స్ అని ఉంటుంది అనమాట. సో ఏఐ అడాప్టేషన్ ఇండెక్స్ ఉంటుంది, అదేంటో మనం క్లియర్గా దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏఐ గురించి చెప్పుకున్నాం, ఏఐ గురించి ఇండెక్స్ కూడా చెప్పుకుంటే నీట్గా ఉంటుంది, ఎగ్జామినేషన్ క్లారిటీగా ఉంటుంది మీకు. The AI adaptation index is NASSCOM's noteworthy contribution to the artificial intelligence. ఈ AI adaptation index అనేది నాస్కామ్కి సంబంధించింది అనమాట. అది ఎంతవరకు ఏఐని ఇంప్లిమెంట్ చేస్తుందో ఈ ఇండెక్స్ అనేది చూపిస్తుంది నాస్కామ్స్ది. సో ఇట్ వాస్ కంపైల్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ది మైక్రోసాఫ్ట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, సో క్యాప్జెమినీ అండ్ ఎక్స్. సో వీటన్నిటితో కూడా కొలాబరేట్ అయ్యి ఈ ఇండెక్స్ అనేది డెవలప్ చేస్తున్నారు నాస్కామ్స్. సో లాంచ్డ్ ఇన్ ది జూన్ 2020లో లాంచ్ చేశారు. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మెచ్యూరిటీ అసెస్మెంట్ బేర్ ఫ్రేమ్వర్క్ టు టాకిల్ ది లెవెల్ ఆఫ్ ఏఐ పెనట్రేషన్ ఇన్ ది కంట్రీ. సో మన ఇండియాలో ఏఐని పెనట్రేషన్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంచాలి ఇండియాలో ఉద్దేశంతో దీని అయితే తీసుకొచ్చాడు అనమాట. సో తర్వాత ఇట్ ట్రాక్స్ ది ఏఐ అడాప్టేషన్ ఇన్ ది ఫోర్ సెక్టార్స్. సో ఇది మొత్తము ట్రాక్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని 4 సెక్టార్స్ ఇదైతే ట్రాక్ చేస్తుంది. అవి ఏవే ఉన్నాయి చూద్దాం. 4 సెక్టార్స్లో ట్రాక్ చేస్తుంది, అవి ఏవి ఉన్నాయి ఒక్కొక్కటి క్లియర్గా మనము చూద్దాం. సో ఇక్కడ బిఎఫ్ఎస్ఐ అంటారు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్. సో బిఎఫ్ఎస్ఐ అంటే గుర్తుపెట్టుకోండి, ఒకటి వచ్చేసి బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ ఒకటి, సో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఫైనల్గా వచ్చేసి ఇన్సూరెన్స్. సో ఈ 3 సెక్టార్స్లో ఇది 4 సెక్టార్స్ ట్రాక్ చేస్తుంది, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, హెల్త్ కేర్. సో హెల్త్ కేరు అండ్ సిపిజి, కస్టమర్ బేస్డ్, ఇవన్నీ ఉంటాయి. రిటైల్ ఇండస్ట్రీలో అండ్ ఏవియేషన్ సెక్టారు. సో తర్వాత ఇక్కడ చూడండి, ఫైనాన్స్ సర్వీసెస్ తర్వాత అండ్ ఇన్సూరెన్స్ ఒకటి, నెక్స్ట్ హెల్త్ కేరు, సిపిజి అండ్ రిటైల్. సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్.
హెల్త్ కేర్, సిపిజీ ఈ సెక్టర్స్ మొత్తంలో కూడా ఇదైతే ట్రాక్ చేస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, దీని యొక్క ఏఈ అడాప్షన్ ఇండెక్స్ 4 సెక్టర్స్ ట్రాక్ చేస్తుంది. అవేంటి అంటే బ్యాంకింగ్ ఒకటి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఒకటి, తర్వాత హెల్త్ కేరు, సిపిజీ ఒకటి, హెల్త్ కేరు అండ్ సిపిజీ ఒకటి, తర్వాత రిటైల్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేటివ్ సెక్టర్ అనమాట. ఇవన్నీ కూడా ఈ సెక్టర్స్ మొత్తం కూడా ట్రాక్ చేస్తుంది. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు మనం ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి, క్లియర్గా డిస్కస్ చేయాల ఉద్దేశంతో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేది యాడ్ చేయలేదు. రేపు మనం డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఏమున్నాయి క్లియర్గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.